హలో గైస్, సుహాస్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ ఉప్పు కప్పు రంగు. సుహాస్ అయితే తన ప్రతి మూవీతో హిట్ కొడుతూ మినిమం గ్యారంటీ అనే ట్యాగ్ ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ మూవీ స్టార్ హీరోయిన్ అయిన కీర్తి సురేష్ ఒక మెయిన్ లీడ్ అయిపోతున్నట్టు టాక్ అయితే వస్తుంది. ఈ మూవీ షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ అయితే మెయిన్ లీడ్ గా చేయాలని మూవీ టీం అయితే అప్రోచ్ అవుతున్నారంట. ఈ మూవీలో కీర్తి సురేష్ నటిస్తుందంటే మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. రానా లేటెస్ట్ గానే అమెజాన్ ప్రైమ్ తో కలిసి ఒక టాక్ షో అయితే నిర్వహించినట్టు తెలుస్తుంది. ఈ టాక్ షో పేరు ది రానా కనెక్షన్. అండ్ ఈ టాక్ షో ఎప్పుడు మొదలైద్ది, ఎవరు వస్తారు గెస్ట్ గా అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. అండ్ ఈ టాక్ షోలో తెలుగు, తమిళ్, హిందీ నుంచి టాప్ సెలబ్రిటీస్ పిలిచి టాక్ షో నడిపిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే గతంలో నెంబర్ 1 యారీ అని ఒక టీవీ ఛానల్ లో అయితే టాక్ షో చేశాడు రానా దగ్గుబాటి. అండ్ ఈ టాక్ షో కూడా అమెజాన్ ప్రైమ్ లో జరగనుంది. అండ్ ఈ టాక్ షో మీద అయితే ఇంకా వివరాలు అయితే వెల్లడించలేదు. అండ్ ఈ టాక్ షోకి ఫస్ట్ సెలబ్రిటీగా పాన్ ఇండియా స్టార్స్ అయితే పిలవాలనుకుంటున్నారంట. అండ్ ఈ టాక్ షో ఎలా ఉంటుందో చూడాలి. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీ ఇంకా రిలీజే కాలేదు. అప్పుడే ఈ మూవీ అయితే ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ అయితే తగ్గింది. ఈ మూవీ కాకుండా పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో మూవీ హరిహర వీరమల్లు, ఈ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ అయితే ఓటీటీ రైట్స్ అయితే దక్కించుకుంది. ఈ రెండు మూవీస్ ఈ ఏడాది రిలీజ్ అయిన 4 లేదా 6 వీక్స్ తర్వాత ప్రైమ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తుంది. బుచ్చిబాబు అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ RC16. ఈ మూవీ పూజా కార్యక్రమం అయితే లేటెస్ట్ గా జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి గెస్ట్ గా హాజరయ్యారు డైరెక్టర్ శంకర్ అండ్ సుకుమార్, AR రెహమాన్, మెగాస్టార్ చిరంజీవి. అండ్ ఈ పూజా కార్యక్రమం అయితే చాలా గ్రాండ్ గా చేశారు మైత్రి మూవీ మేకర్స్. అండ్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది జాన్వీ కపూర్. ఇప్పటికే NTR నటిస్తున్న దేవరా మూవీలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ చేయనున్నట్టు టాక్ అయితే నడుస్తుంది. ఇలాంటి మరిన్ని ఫిల్మీ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.